వచ్చాక నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా ఆ ఇష్యూలో? అప్పుడేం దానికి ఇంకా ఎంక్వైరీ కమిటీ వేయక్కర్లేదు కదా, నేను ఎదురుకుండా కూర్చుంటే సరిపోయేది మొత్తం, ఇంకేం చేయలేదు కదా నువ్వు, అక్కడతో ఇంకేముంది ఇష్యూ? కాకపోతే అక్కడ అందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు. అదే నువ్వు సస్పెండ్ చేయాలి కదా, సస్పెండ్ చేసి ఇష్యూలో యాక్షన్ తీసుకున్నావంటే అయిపోతుంది కదా, ఏంటి బాధ? అదే సమస్య ఇక్కడ. సీటు కోసం మాత్రం ఇలాంటి హనీ ట్రాప్ రాజకీయాలు జరుగుతాయా, లేదంటే వ్యక్తిగత కారణాల వల్ల ఆ రాజకీయ నాయకుడి భవిష్యత్తును కొలాప్స్ చేయడానికి హనీ ట్రాప్ చేస్తున్నారు? రకరకాలు ఉంటాయి, సీటు కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు. ఇప్పుడు ఆదిమూలం ఉంది, ఆయనకు కాదని ఇప్పుడు ఈయన కొత్తగా, యాక్చువల్గా ఈయన ముందు నుంచి టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఇంతకుముందు వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యే, అతనికి సీట్ రాలేదనో సంథింగ్ అక్కడ ఏదో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఇంకో కొత్త వివాదం ఏంటంటే, ఒక నెల్లూరు జిల్లాలోనో లేదంటే చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఏం జరిగినా దానికి పెద్దిరెడ్డే కారణం అన్నట్టు ఈ కేసులో కూడా పెద్దిరెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి ఇదంతా చేయించాడు, పెద్దిరెడ్డి వెనకుండా చేస్తున్నాడు అనేది, దేనికైనా ఆయన పెడేస్తున్నారు లింక్. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఫీల్ అవ్వాలి, మన పార్టీలో ఆయన అట్టగాని ట్రాప్ చేయించాడని. బేసిక్ గా నాకు తెలిసి అతని క్యారెక్టర్ అట్లాంటిది కాదు, అంతా దాన్ని చూసుకునే రకం. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేని దెబ్బతీయడం కోసం ఇట్లాంటివి చేసే రకం అయితే కాదు అతను. అందులో అదే పెద్దిరెడ్డి ఇతని పక్కన పెట్టించి వేరే అతను ఇంకేంటి అప్పుడు ఇంకా అన్ని ట్రాప్లు ఎందుకు చేయాలి? బేసిక్ గా తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాల్లో అంటే